రైతు భరోసా పథకం అమలు తెలంగాణ ప్రభుత్వంపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మంత్రులతో కూడిన ఓ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో ఓటమి ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 23 వరకు రైతు భరోసా పథకంపై ప్రజా అభిప్రాయ సేకరణ చేయనుంది. అందులో భాగంగా బుధవారం ఖమ్మంలో మంత్రుల కమిటీ పర్యటించి రైతులు, రైతు సంఘాలు, సాధారణ ప్రజలు, స్థానిక రాజకీయ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనుంది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా స్కీమ్ను అమలు చేయాలి, అధికారికి వర్తింపజేయాలా, ఏమైనా కండిషన్లు పెట్టాలా అనే అంశాలపై అభిప్రాయాలు సేకరించనుంది. తొలి జిల్లా పర్యటనలో కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొననున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను ప్రభుత్వం అందించే ఫార్మాట్లో అందించాల్సి ఉంటుంది. సంబంధిత ఫార్మాట్ పేపర్లను అన్ని జిల్లాలకు ప్రభుత్వం పంపించింది. జిల్లాలో పర్యటనలో సేకరించిన అభిప్రాయాలను సబ్ కమిటీ ముందు చేసి ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని భావిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.